నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. మా డిసిసి కార్పొరేషన్ అధ్యక్షులు దీపక్ చౌదరి గారు, అదేవిధంగా కల్వకుంట్ల గోపాల్ గారు, ప్రసాద్ గారు, నారాయణ గారు, జగదీష్ గారు, లక్ష్మణ గారు, బాణ లక్ష్మణ గారు, నరేష్ గారు, పాలకుర్తి నాగేశ్వర గారు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడే మా దీపక్ చౌదరి గారు చెప్పారు మొత్తం, అంటే ఆయన గారు నిన్న మాజీ మంత్రి గారు నిన్న 44వ డివిజన్లో ఏం మాట్లాడిందని. సార్ వాస్తవంగా మరి ఆయన చెప్తున్నారు ఏమని, తీగల బిడ్జి తెచ్చింది మేమే, మరి రిటైరింగ్ వాళ్ళు తెచ్చింది మేమే. నిజమే, ఏం తెచ్చారు మీరు? సెప్టెంబర్ 17, 2023 హరీష్ రావు గారిని తీసుకొచ్చారు, బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు మంత్రి ఉన్నారు. సెప్టెంబర్ 30న కేటీఆర్ గారిని తీసుకొచ్చారు, అప్పుడు 2023లో, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. దేనికి తెచ్చారు? నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్ కోసం తెచ్చారు. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. 15 రోజుల ముందు వీళ్ళని తీసుకొచ్చి అడావుడు చేసి 2000 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేశారు. మరి నిధులు ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి తెలుసు ఇది కాదు, మేము ఓట్ల కోసమే వీళ్ళని తీసుకొచ్చి మభ్యపెట్టి, జనాన్ని మభ్యపెట్టి ఒక 2000 కోట్లు తీసుకొస్తే ఇక ఎమ్మట మా ఖమ్మం నియోజకవర్గం గెలుస్తుంది అనే ఒక దురుద్దేశం, దురాశతోటి మీరు చేసిన పని అది. మీకేదో నిజంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఉన్న నాయకులు మీరు కాదు, మీ ప్రభుత్వం కాదు, ఇది వాస్తవం. మరి ఇప్పుడు తర్వాత మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇటు భట్టి గారు కానీ ఆ డబ్బులు శాంక్షన్ చేయించున్నారు. మరి వరదలు వచ్చినాయి, వచ్చిన తర్వాత గతంలో వరదలు వస్తే మీరు వరదలు వచ్చిన 2 సంవత్సరాల దాకా కూడా మీరు మేలుకోకుండా ఏదో ఎలక్షన్ల కోసం మీరు దాన్ని ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు తీసుకొచ్చింది ఎవరు? డబ్బులు వర్క్ నడుస్తుంది, మరి కళ్ళ కనపట్టలేదంటే మేమేం చేయలేం. మరి మీరే కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి ఆ కంటి వెలుగు కళ్ళద్దాలు పెట్టుకొని చూడాల్సిన బాధ్యత మీకున్నది. ఆ తర్వాత మరి మీరు ఖమ్మంలో నియోజకవర్గం మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రజలకు ఏం చేసిరంటే, ఒక్కసారి ఇల్లందు వెళ్ళి బయ్యారం వెళ్ళి చూడండి. ఇప్పుడు కాదు, 83 నుంచి దాదాపుగా ఇప్పటిదాకా మరి దాదాపు 40-50 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో మరి అటు పోతే చర్ల, భద్రాచలం, ఇటు పోతే అసురాపేట, ఇటు మధిర, ఇటు పాలేరు, ఏ నియోజకవర్గం పోయినా ఆయన ముద్ర ఉందా లేదా చూడండి. ఏ రోడ్డుని అడిగి చెప్తుంది, ఏ కాలువ అడిగి చెప్తుంది. మరి సత్తుపల్లిలో మరి బేతుపల్లి కాలువ అక్కడ అడిగి చెప్తారు వేమసూరు మండలానికి ఏం జరిగిందని. ఇటు వస్తే భక్త రామదాసు పాలేరులో తిరుమలపాలెం మండలం పోయి అడిగి చెప్తారు ఏం జరిగిందని. మరి ఎటు పోయినా నీళ్లు తెచ్చినా కానీ, రోడ్లు వేసినా కానీ, డ్రైన్లు కట్టినా కానీ, ప్రభుత్వం సంబంధించిన పాఠశాలలు, గుళ్ళు కట్టినా, బళ్ళు కట్టినా, మసీదులు కట్టినా, మరి చర్చిలు కట్టినా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇస్తూ అన్ని ఇవాళ వైకుంఠ ధామాలు కట్టినా, మరి ముస్లిమ్స్ కి కబర్స్థాన్ కట్టినా, మరి ఏదైతే క్రిస్టియన్స్ కి వాళ్ళ సమాధులు తోట కట్టినా, ఏది చేసినా తుమ్మల నాగేశ్వరరావు చేసినది వాస్తవం. ఒకడెవడో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చరిత్ర గురించి ఊకూక 100 సార్లు మనం మైకి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలా ఖమ్మం నియోజకవర్గంలో 2014లో మంత్రి అయిన తర్వాత మరి మీరు వచ్చింది 2016లో. 2016 వచ్చిన తర్వాత అప్పటికే ఖమ్మం నియోజకవర్గానికి 36 వర్కులు ప్రతిపాదన పెట్టారు. అప్పుడున్న మరి వేణుగోపాల్ రెడ్డి గారు కమిషనర్ గారు, ఇప్పటికే ఆయన గారు హైదరాబాద్ ఆఫీసర్, ఆయన అడగండి ఎవరు పెట్టారు ఖమ్మం నియోజకవర్గానికి అభివృద్ధి తీసుకొచ్చింది ఎవరు అనేది అడగండి. ఒకసారి చెప్తే మరి మీకు తెలుస్తుంది. మీరేదో నిధులు తెచ్చామంటారు, గోలపాటి ఛానల్ నిధులు తెచ్చింది ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు కాదా? మరి అలా ట్యాంక్ మన ఏదైతే లకారం ట్యాంక్ బండికి నిధులు తెచ్చింది ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు కాదా? కొత్త కలెక్టరేట్ కట్టించింది నిధులు తెచ్చింది తుమ్మల నాగేశ్వరరావు కాదా? పాత బస్ స్టాండ్ తీసేసి కొత్త బస్ స్టాండ్ కట్టింది నిధులు తెచ్చింది తుమ్మల నాగేశ్వరరావు కాదా? కొత్త మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టింది తుమ్మల నాగేశ్వరరావు కాదా? మరి ఇవన్నీ ఎవరు చేశారు? ఇవాళ ఏఎంసీ మార్కెట్ తీసుకొచ్చి 160 కోట్లు తెచ్చింది తుమ్మల నాగేశ్వరరావు కాదా? ఇక్కడ ఇరుకులో పెట్టి అప్పుడు ఎలక్షన్ల కోసం ఇబ్బంది అయిద్దని చెప్పి మెడికల్ కాలేజీ 7 ఎకరాల్లో పెట్టితే ఆడ 20 ఎకరాల్లో 170 కోట్లు తెచ్చి రాబోయే 100 సంవత్సరాల కోసం ఆలోచన చేసింది తుమ్మల నాగేశ్వరరావు కాదా? ఇప్పుడు చెప్పిన దీపక్ గారు చెప్పిన ఇస్కాన్ టెంపుల్ కానీ, టీటీడీ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఇప్పుడున్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రపోజల్ చేసి తుమ్మల నాగేశ్వరరావు గారే డబ్బులు తీసుకొచ్చారు. ఆయన హయాంలో గడ్కరీ గారితో 2700 ఉన్న నేషనల్ హైవేస్ R&B మినిస్టర్ ఉన్నప్పుడు 5000 తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చాడు.
ఇవాళ ఖమ్మం కార్పొరేషన్ 600 కిలోమీటర్లు ఉన్న రోడ్డు వ్యవస్థను ఈ 2 ఏళ్లలో 750 కిలోమీటర్లు చేశారు. ఏదైతే 400 ఉన్న డ్రైన్ని ఇవాళ 100 కిలోమీటర్ల నుంచి 550 చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో 1000 కిలోమీటర్లు ఖమ్మం నియోజకవర్గంలో రోడ్లు తయారైతాయి, డ్రైన్లు తయారైతాయి 1000 కిలోమీటర్లు. ఆయన గారు ఏదో 60 డివిజన్కి డబ్బులు పంచలే, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇచ్చిండు. కార్పొరేటర్ కోటి తీసుకో అనలే. అవసరం లేని దగ్గర 0, అవసరం దగ్గర 10 కోట్లు ఇచ్చిండు. అది కదా లీడర్ అంటే, అది కదా అభివృద్ధి అంటే. 40 ఏళ్ళు ఆయన లీడర్గా ఉన్నాడంటే అది మీరు అందరు కాదు, తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, యావత్ జిల్లా ప్రజలందరూ గర్వపడుతున్నారు. ఆయన ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఏది కాదు, మనం అన్వయించుకోవద్దు. ఆయన మొత్తం ఖమ్మం జిల్లాకి, తెలంగాణకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చేసిన అభివృద్ధి ప్రజల్లో ఉంది, గుండెల్లో ఉంది. జనాలు తీసుకొచ్చి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకేం కావాలి, ఖాళీ కుర్చీలు కావాలి, వీడియోలు తీసి పెడతారు. మరి అంతకుముందు వీడియో చూడండి, 15,000 20,000 మంది, ఎన్ని మంది బస్సుల్లో, ఎన్ని వెహికల్లో వచ్చారు, ఎంత జనాభా ఉందని డ్రోన్ కెమెరాతో తీసిన విజువల్స్ ఉన్నాయి. మేము కూడా పెట్టాం సోషల్ మీడియా, అది చూడండి. మీరు ఖాళీ కుర్చీలు తీసి పెడితే అది చిల్లర రాజకీయాలు చేయకండి. ఇందాక చెప్పినట్టు మా దీపక్ గారు చెప్పినట్టు బిర్యానీ 500 రూపాయలు ఇచ్చి చెప్పే సంస్కృతి కదా, లోపల గుండెలోంచి రావాలి అభిమానం. ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు హయాంలో ఇంకా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి. కార్పొరేషన్ ఎలక్షన్లు 60కి 60 కొడతాం, ఎక్కడ ఇది లేదు. మీరు ఏది చేసినా ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఆ నలుగురు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు తీసుకుపోయారు? తుమ్మల నాగేశ్వరరావు గారి పార్టీలోకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? కాంగ్రెస్లోకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఎప్పుడు పోయి తీసుకుపోయారు? అది మీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళు నలుగురు వచ్చారు, ఎవడో ఆదించి వచ్చారు, అక్కడ కుదరలేదు, మళ్ళీ వచ్చారు. అట్లాంటి సహజం. ఎవరైనా రాజకీయ పార్టీలు అటు ఇటు అవుతాయి. దాని నలుగురిని చూసి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద బురదలనుకోవటం మీ యొక్క మూర్ఖత్వం తప్పితే ఏముండదు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అంటే తుమ్మల అభివృద్ధి. ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేయాలి, వ్యవస్థ కోసం చేసిండు. కాబట్టి మీరు రాబోయే 2.5 సంవత్సరాలు ఇంకా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ కూడా రాసి పెట్టుకోండి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మీకేముండదు. జమిలీ వచ్చిందంటే అసలు మీకు ప్రాంతీయ పార్టీ అడ్రస్ ఉండవు. జమిలీ వస్తే ప్రాంతీయ పార్టీ అడ్రస్ ఉండదు, నేషనల్ పార్టీలకే ఉంటాయి. కాబట్టి మీరు అనవసరంగా తొందరపాటు, మీరు కూడా రేపో మాపో మళ్ళీ మీ ఉన్న నాయకులందరూ అటు ఇటు పోవాల్సిన వాళ్ళే. కాబట్టి మీరు ఏదో అయిపోతుంది 2.5 సంవత్సరాలు ఏం చేయలేదు అంటే చేయటానికి రాండి, చర్చ పెడదాం రండి, రెడీ, మేము సిద్ధం. ఏం చేసినాం మేము? తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నియోజకవర్గం ఏం చేశారు, మీ నాయకుడు ఏం చేసిండు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఏం జరిగింది, గత 40 ఏళ్ళు ఏం జరిగింది, మీ నాయకుడు మంత్రి ఉన్నప్పుడు ఏం చేసిండు, మా నాయకుడు 40 ఏళ్ళు 20 ఏళ్ళు మంత్రి ఉన్నప్పుడు చేసి చర్చ పెడదాం రాండి. ఆయన మీకు చర్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏ రాయి నడి చెప్తే, ఏ గుట్ట నడి చెప్తే, ఏ పుట్ట నడి చెప్తే తుమ్మల నాగేశ్వరరావు ఏందో, ఏ రోడ్డు నడి చెప్తుంది, ఏ కాలువ నడి చెప్తుంది, ఏ ప్రభుత్వ బిల్డింగ్ నడి చెప్తుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని శిలాపాలకాలు ఎంతేనే మొన్న మా దీపక్ చౌదరి గారు నాయకులందరూ కార్పొరేషన్ తిరిగారు. ఇప్పటికీ శిలాపాలకాలు ఉన్నాయి. ఇరిగే ఆయన ఫౌండేషన్ ఆయనే, ప్రారంభోత్సవం ఆయనే. ఎగ్జాంపుల్ మొన్న ముస్తాఫానగర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ 2001లో వాళ్ళు ఫోటో పెట్టారు. 2001 తుమ్మల నాగేశ్వరరావు గారే శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ అడిగారు, ఆ బండ తీసుకొచ్చి ఫోటో తీసుకొచ్చి చూపించారు వాళ్ళు. అట్లాంటి కోకొల్లలు. కాబట్టి అనవసరంగా ఒక లెజెండ్ని పట్టుకొని మీరు అడ్డగోలుగా మాట్లాడకండి. ఓకే, మీ అభివృద్ధి ఉంటే మీరు చెప్పుకోండి, తప్పులేదు. ఎదుటి చేయలేదని మాత్రం అనకండి. ఎందుకంటే ఆయన చేయకపోతే ప్రపంచంలో ఎవరు చేయనట్టే. ఆయన చేయలేదనంటే ఏ నాయకుడు చేయనట్టే. ఒకటే గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది నాయకులు, లక్షల మంది నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయినారు. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయ జీవితం, 40 ఏళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా, 20 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నాయకుడు ఎవరు లేరు. ఇంత అభివృద్ధి చేయలేదు. రాబోయే రోజుల్లో ఆయన అందుకోవాలంటే కూడా నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా అన్నేళ్ళు రాజకీయాలు కొనసాగే పరిస్థితులు కనబట్టలేదు. కాబట్టి ఏదో మనం ఏదో షార్ట్ టర్మ్ T20 మ్యాచ్లు అన్నట్టుగా 5 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన మారథాన్ ఇన్నింగ్ ఆడిండు, ఇంకా ఆడతాడు. కాబట్టి ఆయన అభివృద్ధికి కానీ మీరు ఆయన నాయకత్వానికి కానీ డోకా లేదని కోరుకుంటూ అవకాశం. ధన్యవాదాలు.